జయపాలి గారి గురించి మనకు తెలవడం లేదు. నల్లగొండ జిల్లాలో ఆయన పార్టీని లేకుంటే ఈ రోజు తెలంగాణ పార్టీ వచ్చేది కాదు. తెలంగాణ ఇక్కడ ఇప్పించడానికి అందరినీ కూడా ఏకం చేసి ఎంత నష్టం జరిగినా ఏమైనా కూడా ఏం పర్వాలేదని చెప్పి సోనియా గాంధీని ఒప్పించి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. వారి జయపాలి గారు ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో నకరేకల్ నియోజకవర్గంలో నా పేరు నేతి విద్యాసాగర్ కౌన్సిల్ చైర్మన్ గా 3 సార్లు, డిప్యూటీ చైర్మన్ గా 3 సార్లు చేసిన వ్యక్తి. జిల్లా ప్రెసిడెంట్ గా నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా కూడా చేసింది. జీవితాంతో నేను బతికిన రోజులు కూడా ఆ కుటుంబానికి కానీ ఆ పెద్ద మనిషికి కూడా అన్ని విధాల సహకారం చేసి ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. జయపాలి గారు లేని లోటు తీర్చే పరిస్థితి కాదు. జయపాలి గారు వారి కుటుంబం, భార్య, పిల్లలు, కొడుకులు, బిడ్డ అందరికి కూడా ఆయుర్వేదికులతోనే మంచిగా జీవించి మంచిగా ఉండాలని చెప్పి చెప్పుకుంటూ జయపాలి గారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటాం.